డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తీయబోయే 'గాడ్ ఆఫ్ వార్' సినిమాలో హీరో ఎవరు అన్న విషయంలో ఇప్పటికి కూడా ఒక క్లారిటీ అయితే రాలేదు. అంటే ఎటువంటి అప్‌డేట్స్ కూడా మనం రాకపోవడం అయితే చూసాం. అంటే అల్లు అర్జున్ గారు ఉండబోతున్నారా? లేకుంటే జూనియర్ ఎన్టీఆర్ గారు చేయబోతున్నారా? అన్న విషయంలో అయితే అభిమానుల్లో ఇప్పటికి కూడా ఒక కన్‌ఫ్యూజన్ అయితే నెలకొంది. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి వచ్చిన ఒక అప్‌డేట్ చూస్తే ఈ ప్రాజెక్ట్ ఇంకా ఎన్టీఆర్ గారి దగ్గరే ఉంది అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో, మరి ఈ ప్రాజెక్టు ఎవరు చేయబోతున్నారు? అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి వచ్చిన ఈ అప్‌డేట్‌కి సంబంధించి ఒక సిగ్నల్ అనుకోవచ్చా? జూనియర్ ఎన్టీఆర్ గారే ఈ 'గాడ్ ఆఫ్ వార్' చేయబోతున్నారు అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో, 'గాడ్ ఆఫ్ వార్' ఒక మైథలాజికల్ సినిమాగా భారీ ప్రాజెక్ట్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు దీన్ని తీసుకురాబోతున్నారని చెప్పేసి గతంలోనే మనకు వాళ్ళు ప్రకటన ఇవ్వడం చూసాం. సో, ఒక మైథలాజికల్ చాలా పెద్ద సినిమాగా పాన్ ఇండియన్ రేంజ్‌లో దీన్ని తీసుకొస్తామని జెప్పేసి నాగవంశి గారు కూడా చాలా ప్రకటనలో అయితే చెప్పేసారు. సో, ఇది కార్తికేయ స్వామి ఆహ్, మొత్తం మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో తీసుకోబోతున్నారు తన చరిత్ర అని జెప్పేసి కూడా అనౌన్స్ అయితే చేసేసారు. అయితే ఈ స్క్రిప్ట్ మొదట అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళింది. సో, 'గాడ్ ఆఫ్ వార్‌గా' అల్లు అర్జున్ గారు కనిపించబోతున్నారని జెప్పేసి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, అల్లు అర్జున్ గారి సినిమా ఫిక్స్ అయిపోయిందని జెప్పేసి గతంలో వార్తలొచ్చేసాయి. ఆ తర్వాత ఏమైందో తెలీదు గానీ, నాగవంశి గారు ఒక పోస్ట్ అంటే ఒక ట్వీట్ చేయడం జరిగింది. నేను ఇష్టపడే హీరో ఇప్పుడు దేవుడిగా కనిపించబోతున్నారని అంటూ ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది. సో, ఆ ట్వీట్ చేశాక ఓహో! ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గరకొచ్చిందా? అల్లు అర్జున్ గారు తప్పుకున్నారా? జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు 'గాడ్ ఆఫ్ వార్'కి కనిపించబోతున్నారన్న చర్చలు కూడా జరిగాయి. సో, అది కూడా ఆహ్, జూనియర్ ఎన్టీఆర్ గారితో ఇక కన్ఫర్మ్ అయిపోయిందని జెప్పేసి అప్పుడు కూడా ప్రచారం అయితే జరిగింది. ఈవెన్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఒక బుక్ చేతిలో పట్టుకొని తిరగడం మనం చూసాం దీనికి సంబంధించింది. సో, ఇక జూనియర్ ఎన్టీఆర్ గారే కన్ఫర్మ్ అయిపోయారు. 'గాడ్ ఆఫ్ వార్'గా కార్తికేయ స్వామిగా ఆయన కనిపించబోతున్నారు. ఆ బుక్ కూడా అందుకు ఎగ్జాంపుల్ అని జెప్పేసి చాలా మందైతే మాట్లాడేసుకున్నారు. సో, ఆల్‌మోస్ట్ అది కూడా కన్ఫర్మ్ అయిపోయింది అని జెప్పేసి సినీ వర్గాల నుంచి టాక్ వచ్చింది. అయితే ఎక్కడ కూడా దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే రాలేదు. అంటే ఈ సినిమా ఉంటుంది అని చెప్పారు గానీ, ఏ హీరోతో ఉంటుందని జెప్పేసి వాళ్ళైతే అఫీషియల్‌గా అయితే ఎక్కడ చెప్పలేదు. జస్ట్ అలా హింట్లు ఇచ్చారు. స్టార్టింగ్‌లో అల్లు అర్జున్ గారు ఉంటారని జెప్పేసి హింట్ ఇచ్చారు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గరకొచ్చింది స్క్రిప్టు. ఆయనే చేయబోతున్నారని జెప్పేసి నాగవంశి గారు లాంటి వాళ్ళు హింట్ ఇవ్వడం అయితే జరిగింది గానీ, పర్టిక్యులర్‌గా పేరు తీసి హీరో చేయబోతున్నారనైతే చెప్పలేదు. అయితే రీసెంట్‌గా మొన్నటి నుంచి కూడా కొన్ని రోజుల నుంచి కూడా ఈ స్క్రిప్ట్ మళ్ళీ అల్లు అర్జున్ గారి దగ్గరికే వచ్చింది. సో, 'గాడ్ ఆఫ్ వార్'గా అల్లు అర్జున్ గారే కనిపించబోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ స్క్రిప్ట్ నుంచి తప్పుకున్నారు అని జెప్పేసి వార్తలొచ్చేసాయి. సో, ఇది కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఏంటి ప్రాజెక్టు ఇద్దరి దగ్గర నుంచి దోబూచులాడుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, మళ్ళీ ఇక్కడికే వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినట్టు వార్తలొస్తున్నాయి. ఏంటి గందరగోళం అన్న అభిప్రాయాలు అభిమానుల దగ్గర నుంచి కూడా వచ్చేసింది. అయితే ఆహ్, ఈ హీరో విషయంలో అంటే ఈ సినిమాలో హీరో విషయంలో మూవీ టీమే 2గా డివైడ్ అయిపోయిందని జెప్పేసి డైరెక్టర్ త్రివిక్రమ్ గారు, ఇంకొంతమంది జూనియర్ ఎన్టీఆర్ గారైతే బాగుంటుందని జెప్పేసి డిసైడ్ అయ్యారని, కానీ ప్రొడ్యూసర్ ఆహ్, ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం లేదు ఈ స్క్రిప్ట్ అల్లు అర్జున్ గారు చేస్తేనే బాగుంటుందని జెప్పేసి అలా 2గా డివైడ్ అయిపోయి, ఇంకా కూడా ఒక కొలిక్కి రాలేని ఒక పరిస్థితి ఉన్నది అని జెప్పేసి కూడా వార్తలైతే వినిపిచ్చాయి. సో, ఇప్పుడు అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి ఒక అప్‌డేట్ వచ్చేసింది. సో, అదేంటంటే ఆయన లోకేష్ కనకరాజు గారి డైరెక్షన్‌లో ఇప్పుడు సినిమా తీయబోతున్నారు. అల్లు అర్జున్ 23 పేరుతో మొన్న గ్లింప్స్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఆల్రెడీ 'అట్లీ' మూవీతో ఫుల్ బిజీ అయిపోయారు. ఈ ఇయర్‌లో అది ఫినిష్ అయ్యి రిలీజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో, తర్వాత ఆయన ప్రాజెక్టు త్రివిక్రమ్ గారితోనే ఈ 'గాడ్ ఆఫ్ వార్' ఉంటుందని జెప్పేసి వచ్చిన వార్తలైతే ఏదైతే ఉందో ఇప్పుడు దానికి బ్రేక్ పడినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన అఫీషియల్‌గా ఇప్పుడు లోకేష్ కనకరాజు గారితో 'మైత్రి' మూవీ వాళ్ళ బ్యానర్‌లో అయితే సినిమా తీయబోతున్నారు. ఇది భారీ ప్రాజెక్ట్ గాని రాబోతున్న నేపథ్యంలో మరి ఇప్పుడు త్రివిక్రమ్ గారితో సినిమా అంటే దానికి అల్లు అర్జున్ గారికి డేట్స్ ఇవ్వడానికి అసలు డేట్స్ లేవు కదా! ఇప్పుడు 'అట్లీస్ట్' మూవీతో ఫుల్ బిజీ అయిపోయారు. ఆ తర్వాత లోకేష్ కనకరాజు గారి సినిమాతో ఫుల్ బిజీ అయిపోతారు. ఆ తర్వాత ఆయన దగ్గర డేట్స్ దీనికి ఇవ్వడానికి ఉండదు. ఎందుకంటే ఇది భారీ ప్రాజెక్టు. ఎక్కువ డేట్స్ అవసరం అవుతాయి గనక అల్లు అర్జున్ గారు ఇక ఈ సినిమా నుంచి తప్పుకున్నారు అన్న అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. సో, జూనియర్ ఎన్టీఆర్ గారు చూసుకుంటే ప్రశాంత్ గారి డైరెక్షన్‌లో 'డ్రాగన్' సినిమా చేస్తున్నారు. దాదాపు షూటింగ్ ఎండింగ్‌కైతే వచ్చేసింది. ఈ ఇయర్‌లో రిలీజ్ కూడా ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి. సో, ఇక దాని తర్వాత ఆయన ఏ సినిమా చేస్తారన్న దాని విషయంలో ఒక క్లారిటీ లేదు. 'దేవరా 2' విషయంలో ఇంకా కూడా కాస్త కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. అయితే ఆ తర్వాత ఆయన ఇప్పుడు త్రివిక్రమ్ గారితోనే
ఫైనల్ అయిపోయింది. సో ఆ సినిమానే చేయబోతున్నారు. ఇక 'గాడ్ ఆఫ్ వార్' విషయంలో ఏదైతే ఇప్పటి వరకు ఒక కన్‌ఫ్యూజన్, ఒక గందరగోళం నడిచిందో అది జూనియర్ ఎన్టీఆర్ గారు చేయబోతున్నారని, అల్లు అర్జున్ గారు చేయబోతున్నారని ఏదైతే ఉందో అది ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గరే ఉంది అని చెప్పేసి ఇప్పుడు అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి వచ్చిన ఈ అప్డేట్ పరంగా అభిమానులైతే ఈ విధంగా ఊహించేసుకుంటున్నారు. మరి చూడాలి సంక్రాంతికి ఏమన్నా అప్డేట్స్ ఇస్తారేమో అని చూస్తే ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేదు. అంటే వాళ్ళే చెప్పారు సంక్రాంతి కల్లా మేము దీని విషయంలో క్లారిటీ ఇస్తామని చెప్పేసి గతంలో చెప్పారు గానీ ఇప్పటివరకు అయితే ఎటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వలేదు. బహుశా మరి మైత్రి వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్ ఏదైతే వచ్చిందో లోకేష్ కనకరాజు గారితో అల్లు అర్జున్ సినిమా దాన్నే ఇప్పుడు దీనికి యాప్ చేసుకోవాలా అని కూడా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. సో ఏదేమైనా ఈ స్క్రిప్ట్ విషయంలో మరి ఎవరి దగ్గర ఉంది అన్న విషయంలో ఇంకా క్లారిటీ అయితే రాలేదు. సో మిగతా ఈ డాట్స్ అన్నిటిని కనెక్ట్ చేసుకుంటూ పోతే మాత్రమే ఇది సినిమా ఎన్టీఆర్ గారి దగ్గర ఉంది అనేది మాత్రమే అర్థమైపోతుంది. సో మరి వాళ్ళైతే అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ ఇస్తే తెలిసిపోతుంది. అటు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా ఇప్పుడు వెంకటేష్ గారితో ఆ సినిమా చేస్తున్నారు. అది షూటింగ్ శరవేగంగా కంప్లీట్ అయిపోతుంది. అది పాన్ ఇండియన్ సినిమా కాదు కాబట్టి సింపుల్‌గా తొందరగానే ఆ స్క్రిప్ట్ అయితే పూర్తయిపోతుంది. సో ఆ తర్వాత కంప్లీట్‌గా ఈ పనుల్లో అయితే ఆయన బిజీ అయిపోతారు. దీనిని అంటే 'గాడ్ ఆఫ్ వార్' స్క్రిప్ట్ కూడా పూర్తయిపోయిందని ఇక షూటింగే మిగిలుందని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇయర్ మిడిల్‌లో లేకుంటే ఎండింగ్‌లో అయితే ఆ సినిమా పట్టాలెక్కే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అప్పటి వరకు ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. సో మరి ఎన్టీఆర్ గారు చేయబోతారా? లేకుంటే అల్లు అర్జున్ గారి దగ్గరే ఉంటుందా? అనేది కూడా మనం చూడాలి. సో ఇప్పటి వరకు ఉన్న ఈ ఇన్ఫర్మేషన్స్ చూసుకుంటూ వస్తే ఆ స్క్రిప్ట్ అల్లు అర్జున్ గారి దగ్గరికి పోలేదు. 'గాడ్ ఆఫ్ వార్'గా జూనియర్ ఎన్టీఆర్ గారే కనిపించబోతున్నారని చెప్పేసి మనకైతే అర్థమైపోతుంది. మరి చూద్దాం తొందరలో వాళ్ళేమన్నా అప్డేట్స్ ఇస్తారో ఇచ్చినప్పుడే మనకొక క్లారిటీ అయితే మనకు వచ్చేస్తుంది. సో మీరైతే మరి 'గాడ్ ఆఫ్ వార్'గా అల్లు అర్జున్ గారు ఉంటే బాగుంటుందా? లేకుంటే ఎన్టీఆర్ గారు ఉంటే బాగుంటుందో మీ కామెంట్ సెక్షన్‌లో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. థాంక్ యూ సో మచ్.